అమ్మమ్మ గారి ఆరోగ్యం మునుపట్లా లేదు స్వామి. తనకేం కాకుండా క్షేమంగా ఉండే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. అదెంత కష్టమైనా సరే నేను చేస్తాను. త్రినేత్రుడే లయకారకుడు. శాస్త్రంలో లేని పరిష్కారం ఏదీ లేదు. నీ భయం తొలగే తరుణోపాయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది తల్లి. ఏంటో చెప్పండి స్వామి. నా తిరుపతిని ఏ పాజిటివ్ ఎనర్జీను ఆపుతుంది. పైగా నా కమ్యూనికేషన్స్ డైరెక్ట్గా ఆమెకు రీచ్ అవ్వడం లేదు. అయితే నా ఆశ ఆడి ఆశేనా? నేను చైర్మన్ కానా? కావని ఎవరున్నారు? మరి మీ మాటలు అలాగే ఉన్నాయి. రీచ్ అవటం లేదంటే ఏంటి అర్థం? దగ్గరవుతా అని అంటే చూడు, నువ్వేం చెప్తావో నాకు తెలీదు. నేను ఆవిడ ఎదురుగా వచ్చి అక్కడ నిలబడే అవకాశాన్ని కలిగించు. నీ పేరు ఆవిడ నోటి నుంచి ప్రకటించేలా చేస్తా. సరే, అయితే రేపు మీరు మా ఇంటికి వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. అప్పుడు నా మాట నేను నిలబెట్టుకుంటా. వస్తాను బాబా. ఆల్ ద బెస్ట్ చైర్మన్. చియోం 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 చియోం. రేపు నేను మీ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి మృత్యుంజయ జపం చేస్తాను. దుష్టశక్తులేవి ఆవిడకు హాని చేయలేవు. మృత్యు సైతం తన ప్రయత్నం విరమించుకుంటుంది. అంత ప్రభావం కలిగిన మంత్రం తల్లి అది. లయకారకుడైన శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే రోగభయం, మృత్యుభయం ఉండదు తల్లి. అలాగే స్వామి. అయితే రేపు అమ్మమ్మ గారింటికి వెళ్దామా? అలాగే తల్లి. బావ, తాతయ్య బయటికి వెళ్ళారు. అత్తయ్య, అమ్మమ్మ మాత్రమే ఉన్నారు. అర్జెంటుగా వాళ్ళంతా తిరిగొచ్చేలోపు ఎలాగైనా ఆ క్రిస్టల్ బాబాని తీసుకొచ్చి అమ్మమ్మ మైండ్ సెట్ మారేలా చేయాలి. రండి స్వామి, లోపలికి రండి. అమ్మమ్మ గారు బాగున్నారా తల్లి? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నాను. స్వామి మా వీధిలో రోజు బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్తూ ఉంటారమ్మమ్మ గారు. గుర్తుపట్టాను సీత. మీ ఇంటి దగ్గర భోజనాలు అప్పుడు కలిసారుగా. రాత్రి మీ విషయం చెప్తే నేనొచ్చి మృత్యుంజయ మంత్రం చెప్పిస్తాను అని అన్నారు. అందుకే తీసుకొచ్చాను అమ్మమ్మ గారు. స్వార్థ చింతన లేని వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది అంటారు. అలాగే చేయండి స్వామి. పసుపు నీళ్లు తీసుకొని రామ్మా. అలాగే స్వామి. धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसादम् कालगमन जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्यलम्बिताम्भुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवः शिवं जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्पनिर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं मम धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसि कृपाकटाक्षधोरणी निरुद्ध दुर्धरापदे क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजङ्गपिङ्गळस्फुरद्फणामणिप्रभाकदम्बकुङ्कुम
బాబా. లోపల పాజిటివ్ ఎనర్జీ ఉంది. అది నన్ను లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. పాజిటివ్ ఎనర్జీయా? ఎస్, అనంత శక్తివంతమైన బీజాక్షర పఠనం జరుగుతుంది. ఆ పఠనం ఆగాలి, అప్పుడే నేను ప్రవేశించగలను. అంత శక్తివంతమైన మంత్రం చదవగలిగే వాళ్ళెవరున్నారు? ఎవరు లేరే. పోనీ సీత ఏమన్నా చదువుతుందా అంటే సీత కూడా లేదు. ఉన్నారు, ముందు లోపలికెళ్ళి చూడు. అది ఆపి నాకు ఆహ్వానం పలుకో. అయితే మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను వెళ్ళి చూసొస్తాను. చెప్తాను వీళ్ళ సంగతి. బాబా చెప్పింది కరెక్ట్. ముందు ఈ శక్తిని పారదోలాలి. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ఏయ్, ముష్టోడా. ప్రచోదయాత్. లేరా లేరా. ఏయ్, స్వర్ణ లేరు. లే స్వర్ణ. స్వర్ణ లే. స్వర్ణ. స్వర్ణ. స్వర్ణ లే. స్వర్ణ. స్వర్ణ స్వర్ణ మీరు ఉండండి. లేకు, నువ్వు లేకు. స్వర్ణ ఏం చేస్తున్నావు నువ్వు? మోయ్. అడ్డమైన అడుక్కు తినే బిచ్చగాళ్ళని అమ్మమ్మ గదిలోకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడానికి నీకు సిగ్గులేదు? ఏయ్ రాక్షసి, ఆయన సాధువే నా కోసం మృత్యుంజయ జపం చేస్తున్నారు. వీధులంట పాటలు పాడుకుంటూ తిరిగేవాడు సాధువు. ఆయన శక్తి సంపన్నుడు. ఆయన గారు మంత్రాలు చదివితే మహత్తు జరుగుతుందా? పైగా మృత్యుంజయ జపమట. మృత్యుంజయ జపం. ఈ కొంగ జపాలకి రోగాలు తగ్గేట్టే ఉంటే వైద్యులెందుకు, ఎఫ్ఆర్సిఎస్లు ఎందుకు? హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు? ప్రతి సెంటర్లో ఇలాంటి సన్నాసులను కూర్చోపెట్టి జపాలు చేయిస్తే సరిపోతుంది. అజ్ఞానంతో మాట్లాడుతున్నావమ్మా. ఆ తంబూరా పట్టుకొని వీధులంట తిరిగే నువ్వో జ్ఞానివి, నేను అజ్ఞానిని. హ, ఏ శపిస్తావా? ఏది శపించు? నన్ను కుక్కునో కోదినో చేయి చూద్దాం. నేను గారడీలు చేసేవాడిని కాదమ్మా. తత్వం చెబుతూ లోకం పోకడ మార్చే ప్రయత్నం చేసేవాడిని. మానవత్వం బోధించేవాడిని. నోరు ముసుకొని పో అవతలికి. ఆగు. నీకు కళ్ళు మూసుకుపోయాయి. పెద్ద చిన్న మంచి మానవత్వం అన్ని మర్చిపోయావు. అయినా నువ్వెవరివే నన్ను పొమ్మడానికి? నేను తీసుకొచ్చాను, అమ్మమ్మ గారు ఒప్పుకున్నారు. మధ్యలో నీకేంటి? మర్యాదగా చంపలేసుకుని ఆయనకి సారీ చెప్పు. సారీ గీరి అన్నావంటే నీ చెప్ప ఆయన చెప్ప పగలగొడతాను.
ఏయ్! దాన్ని నెట్టవే, దాని దవడ పగలగొడతాను. అంతే. ఓ దరిద్రపురాలు ఓ దరిద్రుడిని వెనకేసుకొచ్చి ఇక్కడ దరిద్రపు పనులు చేయిస్తుంటే మీకు నచ్చుతుంది. మీకోసం నేను నెట్టంతా గాలించి ప్రముఖ నాడి వైద్యుడిని రమ్మని ఆహ్వానిస్తుంటే నా చంప పగలగొట్టండి. నాడి వైద్యుడా? ఎస్, నాడి వైద్యుడే. హిమాలయాల్లో తపస్సు చేసి మహారుషుల దగ్గర విద్య నేర్చుకుని అపర ధన్వంతరి అని పేరు పొందిన సీతారామన్ మహారాజ్. నేను బతిమాలి బామాలి కాళ్ళు వేళ్లు పట్టుకొని రమ్మన్నాను. వారు మరో 10 నిమిషాల్లో రాబోతుంటే ఈ అలగా జనాన్ని తీసుకొచ్చి మీ గదిలో కూర్చోపెట్టి పిల్లి జపాలు చేయిస్తుంటే మీకు నచ్చింది. కానీ నాకు నచ్చలేదు. వీళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇప్పుడు కానీ ఆ నాడి వైద్యుడు వస్తే నన్నే కాదు అందరినీ అసహ్యించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. మీకు సిగ్గు శరం ఉంటే నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా తాండవ శంకర ప్రకట శుభంకర. ఈశ్వర, స్వర్ణ, చాలా తప్పు చేస్తున్నావు. పో అవతలికి. నా ఇంట్లో నీ పెత్తనాలు పూజలు పునస్కారాలేంటి? రోషం గల దానివైతే పో, పౌరుషం గల దానివైతే వెళ్ళు. ఆత్మాభిమానం ఉన్న దానివి అయితే అవతలికి వెళ్ళు. ఆయన్ని అంతగా అవమానించాక నేను ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటానే? అయితే పో అవతలికి. బాధపడకమ్మా. అహంకారం ఏదో ఒకరోజు అవమానాల పాలు చేస్తుంది. నీ మంచి తలపే మీ అమ్మమ్మ గారి ఆరోగ్యం కాపాడుతుంది. జపానికి అంతరాయం కలిగినా ఈశ్వరుడికి కారణం తెలుసు. ఆ పరమేశ్వరుని ప్రతిరూపమైన ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? నేను చేసింది 100% కరెక్ట్ పనే. నీకు నచ్చకపోతే నన్ను తిట్టు, కొట్టు, చంపు. అయినా బైరాగి పూజలేంటి, ఈ సన్నాసి మంత్రాలేంటి? మనలాంటి వాళ్ళు చేయాల్సిన పనే నాది. పాపం సీత ఎంతో నమ్మకంతో తీసుకొచ్చింది. అనా కాని వాళ్ళని వెంటేసుకొచ్చి అర్థం పర్థం లేని పనులు చేయించి అంతా నీ మేలకి అని బిల్డప్. సీత అలా ఎందుకు చేస్తుంది? సొమ్ము లేక సత్తా లేక. నేను పిలిపిస్తున్నాను చూడు, ఇండియాలోనే నెంబర్ 1 నాడి వైద్యుడు. ఈ రుద్రాక్ష ఆమెకు రక్షగా ఉంటుంది. ఇది పెద్దమ్మగారి కొంగుని కట్టండి. ఆ కైలాసనాథుడే ఆమెకి కాపలాగా ఉంటాడు. విన్నారుగా అత్తయ్య గారు, ఇది అమ్మమ్మ గారి కొంగు కట్టాల్సిన బాధ్యత మీదే. నేను ఎలాగైనా ఈ రుద్రాక్షను అత్తయ్య గారి కొంగు కడతాను. సరే అత్తయ్య గారు, ఇక మేము వస్తాము. ఆయన్ని అభిమానంతో తీసుకొచ్చి అవమానంతో తీసుకెళ్తున్నావు సీత. మానవ మాతృల వికారాలకు నేను చింతించేవాణ్ణి కాను. ఈశ్వరుడి ఆజ్ఞ అనుకోవటమే. వస్తాను తల్లి. పదండి స్వామి,
వస్తాం అత్తయ్య గారు. అలాగే సీత. మహారాజ్ బాబా వచ్చారట, నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. రండి బాబా గారు. బాబా కాదు, మహారాజ్ బాబా, నాడీ వైద్యుడు. అదే కదా నువ్వు లోపల చెప్పింది? అవును బాబా, రండి. ఆహా. రండి బాబా గారు. అమ్మమ్మ, వీరే నేను చెప్పిన నాడీ వైద్య నిపుణులు మహారాజ్ బాబా. నమస్కారం. దీర్ఘ సుమంగళీ భవ. మహజ్జాతకురాలు కానీ మానసిక రుగ్మత గోచరిస్తుంది. మెల్లగా కళ్ళు మూసుకోండి. మీకందరికన్నా ఎవరి మీద ప్రేమ ఎక్కువ? సాకేత్. అదృశ్య అదృశ్య. ఇంకా ఎవరిష్టం? సీత. అదృశ్య అదృశ్య అదృశ్య. స్వర్ణదృశ్య. ఇప్పుడెవరు కనిపిస్తున్నారు? స్వర్ణ, మా స్వర్ణ. స్థిర దృశ్యం స్థిర వసమః. స్థిర దృశ్యం వసమః. స్వర్ణ, తను ఇప్పుడు నీ ధ్యాసలో స్థిరపడింది. ఈ క్షణం నుంచి 27 గంటలు అంటే 11:30 వరకు తనకు నువ్వే సర్వస్వం, నువ్వే ప్రపంచం. నీ పేరే స్మరిస్తుంది, నీ పేరే ఉచ్చరిస్తుంది. నువ్వే కనబడుతుంటావు. నాకేదో మగత కమ్యూనిటీ అయింది ఏమిటి?